రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని 90,000కు పైగా రైతులకు 87,000 కోట్లకు పైగా రైతు భరోసా అందించామని, జగిత్యాలలో 243 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని వెల్లడించారు. రైతు భరోసా పడ్డకు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 149 గ్రామాల లోపల 278 పోలింగ్ బూతుల లోపల ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. 3,000 పైచులకు కుటుంబాలకు ప్రజల యొక్క నమ్మకంతో వారి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి యొక్క సహకారంతో రాష్ట్ర మంత్రిగా ఈ రోజు కేబినెట్ లో ఉండి నేను ఈ యొక్క నియోజకవర్గానికి కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి దానికి 10 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆ రోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని మేమే రాజులం, మాకంటే వాళ్ళు గొప్పలు లేరని మాట్లాడిన నాయకులకు మరి అది కనబడలేదని నాకు అర్థం కాదు. దీనిలో దృష్టిలో పెట్టుకొని 17 కోట్ల రూపాయలతో సివరేజ్ సంబంధించినటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఈ ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన కానీ ధర్మపురికి సంబంధించినటువంటి మురికి నీరు కానీ శానిటేషన్ వారు కలవకుండా 17 కోట్ల రూపాయలతో సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లు పిలవడం జరిగింది. అతి త్వరలో ఒక్క నీటి చుక్క కూడా గోదావరిలో కలవకుండా దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం.